హలో అండి. ఈ శారీకి డిఫరెంట్‌గా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అని మీ అడ్వైస్ కోరుతూ నేను బ్లౌజ్ పీసెస్ పెడుతూ వీడియో చేస్తున్నాను కదండీ. ఈరోజు ఇంకా ఆ బ్లౌజ్ కుడదామని అనుకుంటున్నాను. ఇంకా కొందరేమో ఫ్లోరల్ పెట్టండి బాడీకి అని, కొందరేమో సీ గ్రీన్ పెట్టండి అని. ఓకే, అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ఇలా బ్లౌజ్ను స్టిచ్ చేశాను. చూడండి, ఇంకా పై వైపున సీ గ్రీన్ వచ్చింది కాబట్టి మళ్ళీ అక్కడ సీ గ్రీన్ వస్తే బాగుండదేమో అని ఇలా ఫ్లోరల్ డిజైన్తో ఉన్నటువంటి క్లాత్ని బాడీకి యూజ్ చేయాలని అనుకున్నాను. సో ఇంకా లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. మామూలుగా ఈ లైనింగ్ బాడీకి సరిపోను, తర్వాత హ్యాండ్స్కి సరిపోను ఇంట్లోనే ఉండింది. సో ఇంకా పీసెస్ అన్నీ కలెక్ట్ చేసి ఇలా ఎక్కడ ఏ పార్ట్ అంటే ఏ పీస్లో ఏ పార్ట్ వస్తుంది చూసుకొని కట్ చేశాను. క్రాస్ బెల్ట్, తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నీ మార్కింగ్ చేసుకొని అలా కట్ చేసేస్తున్నాను. అంటే మామూలుగా మిగిలిపోయినటువంటి పీసెస్ కాబట్టి ఎలా అడ్జస్ట్ చేస్తే, ఎక్కడ అడ్జస్ట్ చేస్తే మనకి ప్రాపర్గా ఫ్రంట్ పార్ట్ తర్వాత బ్యాక్ పార్ట్ వస్తుంది అని చూసుకొని అలా కట్ చేసేసాను. చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇలా నేను డిజైన్ చేశాను. బ్యాక్ బెల్ట్, తర్వాత నెక్ బెల్ట్, హుక్స్ పట్టి ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఈ సీ గ్రీన్ హ్యాండ్స్కి కట్ చేసేసాను. ఇంకా ఇప్పుడంతా కూడా ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ అలా పిన్స్ పెట్టేసుకొని ఫస్ట్ అంతా కూడా అవుట్లైన్ దూరం కుట్టుతో స్టిచ్ వేసేసి చూసినారు కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ స్టిచ్ వేసేసాను. ఇంకా దీని తర్వాత కట్ చేసేసి బ్లౌజ్ స్టిచ్ చేసేస్తాను. ఇంకా ఇది బాడీకి పెట్టిన తర్వాత హ్యాండ్స్కి ఈ ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ లాగా వేయండి అని చెప్పారు, అలాగే వేస్తాను అని అనుకున్నాను. సో ఇవన్నీ కట్ చేసేసిన తర్వాత నేను హ్యాండ్స్ ఎలా కట్ చేసి ఎలా చేశాను అనేది చూడండి. ఇంకా నేను దేనికి అది కట్ చేయను, ముందుగా మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్కి అలా అటాచ్ చేసిన తర్వాతనే కట్ చేసేస్తాను. ఎందుకంటే కట్ చేసినాక వెంటనే పువ్వులన్నీ పోతూ ఉంటాయి. నేను ఈ రోజు కట్ చేస్తే ఇంకొక రోజు ఎప్పుడో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తాను, ఇంకో రోజు ఎప్పుడో కట్ చేస్తాను, ఇంకో రోజు ఎప్పుడో కుట్టేస్తాను. అంటే నాకు వీలుని బట్టి, టైం దొరికిన దాన్ని బట్టి, నా ఓపికను బట్టి స్టిచ్ చేస్తూ ఉంటాను. ఇలా కట్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసాను. చూసారు కదా, ప్రాపర్గా వచ్చింది. తర్వాత ఇక్కడ కాస్త అటాచ్ చేయమని అన్నారు కాబట్టి ఈ క్లాత్ని ఇలా నేను కింద వైపున అటాచ్ చేసేసాను. అయితే యాక్చువల్గా నా ఐడియా ఏముండే అంటే దీనిపైనే టెంపుల్స్ కుట్టాలి, కింద బార్డర్ లాగా వేసేసి పైన టెంపుల్స్ కుట్టాలి అని అనుకున్నాను. బట్ నేను ఆలోచిస్తూ మర్చిపోయి అటాచ్ చేసేసాను. సో ఇంకా ఇప్పుడు చేసేది ఏమీ లేదు. ఇంకా 3 ఇంచెస్ తీసుకొని అలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. ఇవి బార్డర్ పైన వేయాలని ఉండే, సరే ఎలాగూ మర్చిపోయినాను. ఇంకా దీన్ని ఏం చేయాలి, కాస్త లేటెస్ట్గా మర్చిపోయినా లేట్గా కుట్టినా లేటెస్ట్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడంతా కూడా షోల్డర్ పైన డిజైన్ చేస్తున్నారు కదా, నేను ఇలాగా షోల్డర్ పైన వేస్తాను అనుకున్నాను. ఎలా వస్తుందో చూద్దాము, కొత్తగా ట్రయల్ చేద్దాము, బాగుంటే బాగుంటుంది, లేదు అంటే తీసేద్దాము, కాస్త ఐడియా అన్న అమల్లో చేసినట్టు ఉంటుంది కదా అని అనుకున్నాను. అలా 3 పెట్టేశాను. ఓకే, బాగుంది, పర్లేదు అనిపించింది. ఇంకొక 2 వేద్దాము అనుకొని అలాగా స్టార్ట్ చేసేసాను. ఇంకా మిగిలిన 2 కూడా స్టిచ్ చేసేసాను. చూడండి, స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే అలా ఉంది. నెక్ బెల్ట్ వేసేసాను. ఇంకా హెమ్మింగ్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి హెమ్మింగ్ చేసేయాలి. చూసుకుంటున్నాను బాగుందా బాగాలేదా. అసలు యాక్చువల్గా అక్కడ మన బార్డర్ పైన హ్యాండ్స్కి టెంపుల్స్ వేస్తే కనుక చాలా మంచి లుక్ వచ్చేది. బట్ నేను మర్చిపోయినాను. అంతా అంటే క్లాత్ అటాచ్ చేసి లైనింగ్ కూడా అటాచ్ చేసిన తర్వాత అరే నేను మిస్టేక్ చేసినాను కదా అని గుర్తొచ్చింది. సరే ఇంక ఇప్పుడు ఒకటే హ్యాండ్కి అలాగా 5 ఏమంటాము క్రాస్గా పెట్టినటువంటి ఆ క్లాత్ని అలాగా టెంపుల్స్ క్రాస్ అంటున్నాను, టెంపుల్స్ అలా అటాచ్ చేసేసాను. నాకైతే బాగుంది అనిపించింది. ఇంకా ఇవి మొత్తం అటాచ్ చేయలేదు, ఎందుకు అంటే బాగుంటుందో బాగుండదు, లేకపోతే కనుక తీసేద్దాము అన్నట్టుగా. ఇప్పుడు ఇంకా బాగానే ఉంది కాబట్టి ఆ చివరన టెంపుల్ లాస్ట్ పీక్ పైన ఒక బీడ్ కానీ ఇంకేదన్నా వేసేసి స్టిచ్ చేసినామంటే సరిపోతుంది. నాకైతే బాగుంది, లుక్ అనిపించింది, వెరైటీగా ఉంది. ఎవరు ట్రై చేయని డిజైన్ నేను ట్రై చేశాను అన్న హ్యాపీనెస్ అయితే నాకుంది. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇది అండి. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ డిజైన్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది శారీ. నేను శారీకి అంతకుముందు శారీలో వచ్చిన బ్లౌజ్ చూపించాను, స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది. ఈ ఫ్యాబ్రిక్ ముందు
వీడియోలో స్టార్టింగ్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చూపించాను. ఇప్పుడు ఓవరాల్గా బ్లౌజ్ అంతా డిజైన్ చేసిన తర్వాత ఈ శారీకి ఎలా ఉంది అనేది చూడండి. నాకైతే చాలా నచ్చింది. డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా అందరిలా ఈ శారీస్ ఆన్లైన్లో చాలా సేల్ చేశారు, చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది. కానీ ఇలాంటి బ్లౌజు, ఇలాంటి డిఫరెంట్గా డిజైన్ చేసిన బ్లౌజ్ అయితే మేబీ ఎవరి దగ్గర ఉండదు. సో ఇలా నేను డిఫరెంట్గా ట్రై చేశాను కాబట్టి ఆబ్వియస్లీ మనకి హ్యాపీగానే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఇలా బ్లౌజ్ డిజైన్ చేసుకోవడం కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి డిజైనర్ థాట్స్తో అప్పుడప్పుడు, రెగ్యులర్గా అయితే రాలేను, అప్పుడప్పుడు మీ ముందుకు ఇలా వస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా? నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఎవరి వీడియోస్ చూసుకుంటూ ఎవరికో కామెంట్స్ చేస్తూ, అది నెగిటివ్గా కావచ్చు, పాజిటివ్గా కావచ్చు, మన టైం అంతా వేస్ట్ చేసి వాళ్ళ కామెంట్స్ చేస్తూ ఉండే కన్నా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, యూస్ఫుల్ వీడియోస్. ఈవెన్ కుకింగ్ కావచ్చు, స్టిచ్చింగ్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైనా కూడా అవన్నీ చూసి ఆ టిప్స్ పాటించి మీ టైంని యూటిలైజ్ చేసుకొని ఎంతో కొంత మీ యూస్ఫుల్గా చేసుకుంటారని ఆశిస్తున్నాను.